నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోని సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి 3 పేపర్లు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోను లైక్ చేయండి. నా వీడియోను మీకు తెలిసిన 10 మంది ఫ్రెండ్స్కు షేర్ చేయండి. నాకు హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. నిన్న పవన్ కళ్యాణ్ గారు జనసేన 12వ ఆవిర్భావ సభ పిఠాపురంలో జరిగింది. విశేషమైన లక్షల మంది జన సైనికులు హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ గారు పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు. దాని విశేషాలు కూడా చూసుకున్నాం. జయ 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 కేతనం, జనసంద్రమైన పిఠాపురం. జనసేన అధికారం లేకొచ్చాక పిఠాపురంలో తొలి విజయోత్సవ సభ. అభిమానులతో పోటెత్తిన రహదారులు, ఏల వాహనాలు హైవేపైనే నిలిపివేత. కిలోమీటర్ల కొద్దీ నడిచొచ్చిన పవన్ సేన. చూడండి, విపరీతమైన జనం నిన్నవుతే. ఎన్ని వాహనాలు ఏమి పవన్ కళ్యాణ్ యొక్క మీటింగ్లో కేరింతలు, అభిమానులు, స్వచ్ఛందంగా వచ్చిన జన సైనికులు వీళ్ళు. డబ్బులు పెట్టి కానీ బస్సులు పెట్టి కానీ తోలినది కాదు. ఎన్నో మీటింగుల్లో చూసాం మనం. ఇంతకుముందు వైసీపీ హయాంలో జనాలను బస్సులు పెట్టి, స్కూల్ బస్సులు పెట్టి తోలిన జనం కాదు ఇది. స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు స్వచ్ఛందంగా వచ్చి చేశారు. ఏల వాహనాలు హైవేపైనే నిలిపివేత. కిలోమీటర్ల కొద్దీ నడిచి వచ్చిన పవన్ సేన. చూడండి, నిలిచి గెలిచాం, అసెంబ్లీ గేటును కూడా తాకలేరని సవాల్ చేశారు. చెరిసిన ఆ తొడలను బద్దలు కొట్టాం పవన్ కళ్యాణ్. 21 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో, 2 ఎంపీలతో పార్లమెంట్లో అడుగు పెట్టాం. ఇప్పుడు జైకేతనం ఎగరేస్తున్నాం. వైసీపీ వాళ్ళు మళ్ళీ వస్తే తప్ప మనదే అవుతుంది. రాజకీయాలకు వచ్చి వేల కోట్ల సంపాదన. ఆ డబ్బు కోసం అన్నా చెల్లెలను కొట్టుకుంటే మనకు సమస్య ఎలా అవుతుంది? జనసేనకు తెలంగాణ జన్మస్థలం, ఆంధ్ర కర్మస్థానం. అది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. జనసేనకు వచ్చి తెలంగాణ వచ్చి జన్మస్థలం అంట, ఆంధ్ర వచ్చి కర్మస్థానం అంట. తమిళనాడులో హిందీ వద్దంటారా? అలాగైతే మీ సినిమాల్లోని హిందీలోకి అనువాదించొద్దు. డబ్బులైతే కావాలా? రాజకీయ వైరుధ్యాలతో దేశాన్ని ముక్కలు చేయొద్దు. సనాతన ధర్మం నా రక్తంలోనే ఉంది. ఆవిర్భావ సభలో జనసేన పవన్ కళ్యాణ్. జగన్ ఇంకా 20 ఏళ్ళు హ్యాపీగా నిద్రపోవాలి. ఏ ఆశగాడు ఆయనంత గొప్పగా మాట్లాడలేరు. 164 సీట్లలో విజయానికి పవన్ కష్టపడారు. పిఠాపురంలో ఆయన విజయానికి మేము కారణమని ఎగరేసుకున్న అది వారి కర్మ. నాగబాబు. దేశానికి ఉపయోగపడేలా పవన్ ఎదగాలి. నారాయణ మనోహర్. దేశం కోసం చనిపోవడానికి సంసిద్ధంగా ఉన్న ప్రస్తుత భాషా సంస్కృతిని తిడుతున్నారు. హిందీని రుద్దుతున్నారంటే హడావుడి చేస్తున్నారు. అన్ని దేశ భాషల్లోనే కదా తమిళనాడులో హిందీ వద్దని అంటున్నారు. అలాగైతే తమిళ సినిమాలు హిందీలోకి అనువాదించొద్దు. హిందీ వాళ్ళు డబ్బులు కావాలి, కానీ హిందీ భాష వద్దంటే ఎలా? అది నిన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు చేసింది. చూద్దాం. 100% స్ట్రైక్ రేటుతో ఘన విజయం సాధించాము. నిలబడాము. 4 దశాబ్దాల టీడీపీని నిలబెట్టాము. పతాకాలలో విపక్ష ఉండదు. పార్టీలకు అతీతంగా సంక్షేమము. చంద్రబాబు. వైసీపీ దుష్ట ప్రచారాన్ని తిప్పుకొట్టాలి. సంక్షేమం వేరు, రాజకీయం బద్దల వేరు. వైసీపీ నేతల్లో కలవద్దు, వారిని దారి చేరనివద్దు. ఇన్ఛార్జి మంత్రుల చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, పథకాల్లో విపక్ష ఉండదు. అంటే తెలుగుదేశం, కాంగ్రెస్, వైసీపీ అనేది ఏముండదు. అందరికీ పథకాలు అమలు చేయాలి. కానీ వైసీపీ వాళ్ళతో కలవద్దు, వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళతో సన్నిహితంగా ఉండొద్దు. ఇన్ఛార్జి మంత్రులు జిల్లా పరిశ్రమలు పెరగాలి. గ్రూప్ రాజకీయాలకు తావు ఇవ్వద్దు. 3 పార్టీ నేతలు కలుపుకొని వెళ్ళాలి. ఆ బాధ్యత ప్రజాప్రతినిధులే తీసుకోవాలి. నామినేట్ పదవులపై కసరత్తు జరుగుతుంది.
మొదటిసారి ఏం రాలేదని అనుకోవద్దు. అందరికి అవకాశాన్ని ఇచ్చే బాధ్యత నాది. పదవి పొందాక హోదాగా ఉండాలి. సీఎం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో టెలిభేటీ. అది చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పింది ఇది. నెక్స్ట్ ఇంకో వార్త, మెయిన్ వార్త మంచిగా రాశారండి. వివేక హత్యకు నేటితో 6 ఏళ్లు. సాక్షులు, కీలక ఎత్తులు, అనుమానాస్పద మృతి. కలకలం రేపిన రంగన్న మరణం. వివేక కేసులు ఇంకా పూర్తిగాని సిబిఐ దర్యాప్తు. 240 మంది విచారణ, 8 మందిపై ఛార్జ్ షీటు. చూడండి, అది వివేకానంద హత్య కేసు నేటికి 6 ఏళ్ళు అయిందంట. ఇంతవరకు ఎవరు చంపారు ఏమి, ఇంకా సిబిఐ దర్యాప్తు పూర్తి కాలేదు. 244 మంది విచారించారంట, 8 మందిపై ఛార్జ్ షీట్ చేశారంట. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఇంకా తెలంగాణ ఆంధ్రజ్యోతి చూద్దాం. రైతు వేదికల నిర్వహణకు నిధులేవి? 30 నెలలుగా విడుదల చేయని ప్రభుత్వం. కనీస సదుపాయాలు లేక రైతులు ఇబ్బందులు. కొన్ని చోట్ల సొంత డబ్బుతో నిర్వహిస్తున్న అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 2600 రైతు వేదికలు. పేరుకపోయిన కరెంటు బిల్లులు, బకాయిలు. చూడండి, తెలంగాణ ఆంధ్రజ్యోతి. తెలంగాణలో అంట రైతు వేదికలకు డబ్బులు లేవంట. కరెంటు బిల్లులు అన్నీ పేరుకపోయినాయంట. 2600 రైతు వేదికలు ఉంటే వాటికి డబ్బులు లేవంట. సొంత డబ్బులతో నిర్వహిస్తున్న అధికారులు. చూడండి, ఇంకా ఆలోచించండి ఓ అమ్మా నాన్న. పిల్లలేం చేశారు పాపం? కన్న బిడ్డలను చంపి తల్లిదండ్రులు ఆత్మహత్యగా పాల్పడుతున్న ఘటనలు. తాము చనిపోతే వాళ్ళు ఏమవుతారనే భయము, కన్నవారి మానసిక రుగ్ణలకే చిన్నారులకు శాపమవుతున్న వైనము. సరైన సమయంలో గుర్తిస్తే ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయచ్చు. చూడండి, కొంతమంది అమ్మా నాన్న ఏదో ఇబ్బందులు ఉంటాయి, కానీ కొన్ని ప్రేమ వివాహాలు, కొన్ని ఆర్థిక ఇబ్బందులు, వాళ్ళ వల్ల అమ్మా నాన్న చనిపోతూ ఆ పసిబిడ్డలను కూడా చంపేస్తున్నారు. ఎందుకు చంపుతున్నారని అంటే, మేము చనిపోతే ఆ బిడ్డలు ఎట్లా బతుకుతారు అనే లెక్కలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా చనిపోయేంత ఆలోచించుకోకండి. తల్లి ఎవరైనా అమ్మా నాన్న బిడ్డలను కూడా సక్రంగా చూసుకోండి. కానీ అట్లా ఆవేశంతో చనిపోతే పసిబిడ్డలు కావచ్చు, ఇంకోరు కావచ్చు, కుటుంబం, మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబం కావచ్చు, అందరూ బాధపడే రోజులు వస్తాయి. కాబట్టి ఎవరైనా అమ్మా నాన్న చనిపోతూ పిల్లలను కూడా చంపుకోకండి. మీరు ఆలోచించండి. చనిపోయి సాధించేది ఏముండదు. అది రాశారండి ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్లో. గ్రూప్ 3 టాపర్లు పురుషులే. టాప్ 10 ర్యాంకుల్లో 9 మంది వారే. ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ. 2,49,557 మంది జనరల్ ర్యాంకుల ప్రకటన. అత్యధిక మార్కులు 339తో ప్రథమంగా ర్యాంకు సాధించిన అర్జున్ రెడ్డి. ఓఎంఆర్ సీట్లు నెల రోజులు ఆన్లైన్లతో. పారదర్శకంగా ప్రక్రియ. బుర్ర వెంకటేశం. తల్లిదండ్రులు నరేందర్ రెడ్డి, శోభాతో అర్జున్ రెడ్డి. చూడండి, అర్జున్ రెడ్డికి ఫస్ట్ ర్యాంక్ అంట. టాప్ 10లో 9 మంది వారేనంట. 339 మార్కులు వచ్చాయంట. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షల ఫలితాలు పురుషుల హవా కొనసాగుతుంది. గ్రూప్ 3 పరీక్ష ఫలితాలను వారే టాపర్లుగా నిలిచారు. చూడండి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసిన గ్రూప్ 3లో అర్జున్ రెడ్డి అనే అతను 339తో ప్రథమంగా ఫస్ట్ ర్యాంకు సాధించాడండి. అది మత్తుమందు తగ్గింది. రాష్ట్రంలో తగ్గిన మద్యము, బీర్లు విక్రయాలు. ఇందుకు పలు కారణాలు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా సరఫరా. ఏపీలో అందుబాటులోకి బ్రాండెడ్ మద్యము, కల్తీ కళ్ళు, నాటసారాపై నియంత్రణ కరువు. ఎంఆర్పి కన్నా అధిక ధరకు అమ్మకం. 3 నెలల్లో తగ్గిన 1104 కోట్ల విక్రయాలు. చూడండి, బీర్లు, మద్యము తగ్గినాయంట తెలంగాణలో. కారణం ఏమిటంటే, ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు తయారు చేసిన మందు అమ్ముకుండేవాళ్ళు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో కూడా బ్రాండ్లు అన్నీ వచ్చాయి. తెలంగాణలో ఉండే బ్రాండ్లు ఇంతకుముందు ఏపీలో లేకపోయేది కాబట్టి అక్కడోళ్ళు ఇక్కడ తీసుకుపోవడం, అమ్ముకోవడం అట్లా ఉండేది. కానీ ఇప్పుడు ఏపీలో కూడా తెలంగాణ బ్రాండ్లు అన్నీ, ఇంటర్నేషనల్ మందు, బీర్లు అన్నీ అక్కడ వచ్చినాయి కాబట్టి, అక్కడే దొరుకుతుంది కాబట్టి అది ఒక కారణము.
ప్లస్ కల్తీ కళ్ళు నాటుసారాపై నియంత్రణ లేదంట. ఇంకోటి ఎంఆర్పి కన్నా ఎక్కువ ధర అమ్మకం. ఇవి కూడా కారణాలతో మద్యము బీర్ లిక్కర్యాలు తగ్గడానికి కారణమని రాసినారు. ఇంకా చూస్తే 15 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం అప్పు 1,50,000 కోట్లు. చూడండి, తొలి ఏడాది పాలనలోనే తీసుకున్నది 1,24,000 కోట్లు. స్వయంగా శాసనమండలికి వెల్లడించిన ప్రభుత్వము గత డిసెంబర్లో తీసుకున్నది 13,909 కోట్లు. ఈ ఏడాది 70 రోజుల్లో 14,800 కోట్ల రుణాలు. ఇవన్నీ కలిపితే 1,50,000 కోట్లు దాటే అవకాశము. బీఆర్ఎస్ సాయంలో అప్పు 6,71,757 కోట్లు. రెండు కలిస్తే రుణభారము 8,24,000 కోట్లు. చూడండి, తెలంగాణ 15 నెలల్లో చేసిన అప్పు 1,50,00,000, 1,50,000 కోట్లు. 1,50,000 కోట్లు అప్పు చేసింది తెలంగాణ. 15 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పు 1,50,000 కోట్లు. బీఆర్ఎస్ ప్రభుత్వం 5 సంవత్సరాలలో చేసిన అప్పు 6,71,757 కోట్లు. మొత్తం కలిపితే 8,24,000 కోట్లు తెలంగాణ అప్పు అని తేలింది. చూడండి, ఏ ప్రభుత్వం వచ్చిన అప్పు చేయడమే, సంపద సృష్టిస్తామనేది ఏమి ఉండదు. అప్పులు తేవాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపాలి. ఇంకా రాను ఇప్పుడు 8,40,000 కోట్లు అయింది. నెక్స్ట్ ఇంక 4 ఏళ్లలో 4,000 కోట్లు 5,000 కోట్లు అయిపోతుంది. అప్పటికి ఎంత దాటిపోతుంది అప్పు? నెక్స్ట్ 5 ఏళ్ళకి ఎంత? కాబట్టి అప్పు పెరుగుతూనే ఉంటుంది కానీ తరిగేది ఏమి ఉండదు. తెలంగాణ, ఆంధ్రజ్యోతి చూసినామండి. ఇంకా సాక్షి చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాసినారు. ఏం రాశారంటే, సర్కార్ మోసం, మిర్చి రైతు ఆహాకారం, మద్దతు ధరపై ఊరించి ఉసురనిపించిన కూటమి ప్రభుత్వం, పంట కొనుగోలుపై మొదటి నుంచే మోసపూరిత వైఖరి. మిర్చి సర్కారుకు మోసం చేసింది అని ఫస్ట్ హెడ్డింగ్ రాశారండి సాక్షిలో. కేంద్రానికి లేఖ పేరిట తొలుత హంగామా, కేంద్రమే కొంటుందంటూ అడావుడి, ఆచరణకు వచ్చేసరికి చేతులెత్తేసిన వైనం. అదేంటని ప్రశ్నిస్తే మద్దతు ధరకు మించి మార్కెట్ ధర ఉందంటూ ప్రచారం. మరోవైపు మార్కెట్ మద్దతు ధరల మధ్య వ్యత్యాసం చెల్లిస్తామంటూ నాటకం. చూడండి, మిర్చి రైతులను పట్టించుకోలేదు, ఈ సర్కారు మోసం చేసింది అని మొదట రాశారు. మిర్చి రైతులను పట్టించుకోవాలి, వాళ్ళకి కావలసిన ధర ఇచ్చి రైతులు బాగుంటేనే కదా ప్రభుత్వం కూడా, ఆంధ్రప్రదేశ్ కూడా బాగుండేది. ఏ ప్రభుత్వమైనా ఉండాలంటే రైతులు బాగుండి వాళ్ళ పంట పొలాలు మంచిగా వస్తేనే ఏదైనా ఆ రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది. కూటమి ప్రభుత్వమైనా సరే ఈ మిర్చి వాళ్ళకు న్యాయమైన ధరతో పంట కొనుగోలు చేయాలి. ఎమ్మెల్యేలు నామినేట్ పదవులకు పేర్లు ఇవ్వడం లేదు. మంత్రులు జిల్లాలకు వెళ్ళే పార్టీ కోఆపరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సమాచారం ఇవ్వాలి. టీడీపీ నేతల టెలికాన్ఫరెన్స్తో సీఎం చంద్రబాబు నాయుడు. అది రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాలు శుక్రవారం అంబరాలంటాయి. వివిధ నగరాల్లో వీధుల్లో రంగులతో నిండిపోయాయి. గేటెడ్ కమ్యూనిటీలు, హోటళ్లు హోలీ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రెయిన్ డ్యాన్సులతో యువతీ యువకులు తడిసి ముద్దయ్యారు. వారి కేరింతలతో ఆనందాలు, నవ్వులు వెలిజల్లాయి. విశాఖలో ఆనందోత్సవము నడమ హోలీ వేడుకలకు యువత జరుపుకుంటున్న దృశ్యం ఇది. నిన్న హోలీ పండుగ కూడా చాలా హ్యాపీగా జరుపుకున్నారు, అది రాశారండి. నెక్స్ట్ నిన్న పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ జరిగింది కదా, అది కూడా కింద రాశారు. 40 ఏళ్ళు టీడీపీని నిలబెట్టా, జనసేన 12వ ఆర్గో సభలో పవన్ కళ్యాణ్. నాన్న చెప్పినట్లు డిగ్రీ పూర్తి చేయలేకపోయా, సనాతన ధర్మం నా రక్తంలోనే ఉంది. హిందీ వద్దనేవారు సినిమాలను ఆ భాషలో డబ్ చేయొద్దు. పవన్ గెలుపు తమ వల్లే అనుకున్న వారి కర్మ నాగబాబు. అది పెరుగుతున్న ఎండల తీవ్రత. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువ. ఆ వేసవిలో ఎండ తాకిడి ఎక్కువే అంటున్న వాతావరణ శాఖ. అది చూడండి, ఎండలు ఎక్కువైనాయంట
రాను రాను 40 డిగ్రీలు దాటిపోయిందంట ఇప్పుడే ఉష్ణోగ్రత. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు సాక్షి తెలంగాణ చూద్దాం. సాక్షి తెలంగాణ మెయిన్ వెడ్డింగ్ చూస్తే, జ్వరం గోళీలు లేవు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు ఇవ్వడం లేదంటున్న రోగులు, జలుబు, ఒళ్ళు నొప్పులు తదితర సాధారణ మందులు బయటకు వచ్చి కొనుక్కోవాల్సిందే. కొన్ని చోట్ల నెల రోజుల కోర్సుకు 10 రోజుల వరకు ఇచ్చి సరిపెడుతున్న వైనము. చిన్నపిల్లలకి ఇచ్చే విటమిన్ ఏ సిరీస్ రాష్ట్ర వ్యాప్తంగా షార్టేజీ. మందులు పంపిస్తున్నాం, కొరత లేదంటున్న డీజీఎండీసీ ఎండి. క్షేత్రస్థాయిలో ఇందుకు విరుద్ధంగా పరిస్థితులు. ప్రభుత్వం స్పందించి తమ కష్టాలు తీర్చాలంటున్న ప్రజలు. కరెక్టే, ఎందుకంటే గవర్నమెంటు హాస్పిటల్లో మందుల కొరత ఉంది. అది ఎవరు ఏ ప్రభుత్వం ఉన్నా అది ఒప్పుకోవాల్సిందే. ఉస్మానియాకి పోండి, గాంధీకి పోండి, 10 రకాల ట్యాబ్లెట్లు రాస్తారు, 2 రకాల ట్యాబ్లెట్లు ఇస్తారు. మిగతా 8 రకాలు ఆ కంపౌండ్లో ఉండే మెడికల్ షాప్లో కొనుక్కోవాల్సి వస్తుంది. కానీ గవర్నమెంటు పంపిస్తుంది అంటున్నారు, మధ్యలో ఉండేవాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు లేక చాలామంది బయటే కొంటున్నారు. అక్కడ డాక్టర్ల కొరత ఉంది, సిబ్బంది కొరత ఉంది, అక్కడ వసతులు కూడా సరిగా లేవు. ఏ హాస్పిటల్ అన్నా ఎత్తుకో, గవర్నమెంట్ హాస్పిటల్ ఉస్మానియా కానీ, గాంధీ కానీ, ఏ పెద్ద హాస్పిటల్ ఎత్తుకునే కూడా, ఎందుకంటే పేదలకు ఆ హాస్పిటల్లో చాలా మంది పేదలు వెళ్ళే హాస్పిటల్లే గగాంధీ కానీ, ఉస్మానియా కానీ, ఇంకా నీలోపర్ చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్, ఆ ఏరియాలో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్స్ అయినా ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళంతా పేదవాళ్ళు. కాబట్టి అక్కడ మందులు ఫ్రీగా దొరుకుతాయని, మంచిగా చూస్తారని ఒక అభిమానంతో అక్కడికి వెళ్తారు. ఎందుకంటే నాకు జబ్బు తగ్గుతుంది, ఉస్మానియాకి పోతే తగ్గుతుంది, గాంధీకి పోతే తగ్గుతుంది అనేది వాళ్ళకు తగ్గించుకోవడానికి అక్కడికి వెళ్తారు. కానీ అక్కడ మందులు సౌకర్యాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీని మీద కూడా ప్రభుత్వం స్పందించి తమ కష్టాలు తీర్చాలంటున్న ప్రజలు. ఆసుపత్రుల్లో మందులు లేక బయట కొనలేక, చూడండి ఈ ఫోటోలో కనిపిస్తున్న రుద్రాల పేరు మాసమ్మ. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి సమీపంలోని నానానూరు గ్రామానికి చెందిన ఈమె ఒంటి నొప్పుల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చింది. పరీక్ష చేసిన డాక్టరు మందులు రాశారు. అయితే ఈ మందులు ఆసుపత్రిలో లేవని చెప్పిన సిబ్బంది బయట ప్రైవేట్లో తీసుకోవాలని చెప్పారు. డబ్బులు పెట్టే ప్రైవేటు దుకాణంలో మందులు కొనే స్తోమత లేని మాసమ్మ ఇలా నిస్సహాయంగా నిలబడింది. చూడండి, అది సర్కారుపై ఏమాత్రం వెనుక తగ్గద్దు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం నుంచి ఎంత ఒత్తిడి ఎదురైనా ప్రధాన ప్రత్యక్షంగా బలంగా గొంతు వినిపించాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ నేతలను ఆదేశించారు. శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో తనతో సుదీర్ఘంగా భేటీ అయిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. కేటీఆర్ కొడుకే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయనకి దిశానిర్దేశం చేశారంటే ఏమాత్రం తగ్గద్దు అని. పాలన చేతగాకే గొంతు నొక్కుతున్నారు. అసెంబ్లీ నుంచి జగదీశ్వర్ రెడ్డి సస్పెన్స్పై బీఆర్ఎస్ నిరసన. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం, ర్యాలీలు, రాస్తారోకులు, ధర్నాలతో ఆందోళన. ప్రభుత్వ తీరును ప్రజాకోర్టులోనే తేల్చుకుంటాం కేటీఆర్. మరింత బలంగా గలం వినిపిస్తా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జి జగదీశ్వర్ రెడ్డి నా సస్పెన్షన్ సూచించిన కారణాలేమీ సరికాదు. స్పీకర్ను మీరు అని సంబోధించా, ఏకవచనం లేదు. అది జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేశారు కదా, నా తప్పు లేదని జగదీశ్వర్ రెడ్డి గారు అంటున్నారు. వీరు స్పీకర్ను ఏకవచనంతో మాట్లాడినారని కాంగ్రెస్ వాళ్ళు అంటారు, అందుకే సస్పెండ్ చేసినాము అంటున్నారు. గ్రూప్ 3లోనూ పురుషులే టాప్. మొదటి 10 ర్యాంకుల్లో ఒకరే మహిళ. టాప్ 92లో 10 మంది మహిళలకు చోటు. గ్రూప్ 3 మార్కుల్లో జీఆర్ఎల్ విడుదల చేసిన తెలంగాణ పబ్లిక్ కమిషన్. గ్రూప్ 1, 2, 3లో టాపర్లుగా నిలిచిన కొందరు అభ్యర్థులు. దీంతో కొన్ని కింద స్థాయి పోస్టులు మిగిలిపోయే అవకాశము. ఇది గ్రూప్ 3లో కూడా పురుషులే వచ్చారంట. అర్జున్ రెడ్డి ఫస్ట్ ర్యాంకు కొట్టారండి. ఇదేనండి సాక్షి తెలంగాణ. ఇంకా ఈనాడు చూద్దాం. ఈనాడు చూస్తే
ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో అంటే నిలిచి గెలిచాం, దార్శనిక ప్రభుత్వాన్ని సాగనంపాం, రిజిస్టర్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పార్టీగా మారాం, 100 మంది యువ నాయకులను దేశానికి అందిస్తాం, భారతకు బహుభాషలే మేలు, వైరుధ్యం ఎరుస్తే ఇడిపోవడం కాదు కలిసి పరిశీలించుకోవాలి, జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్. అది నిన్న జనసేన 12వ ఆవిర్భావ సమావేశానికి భారీగా ప్రజలు కార్యకర్తలు తరలివచ్చారండి. లక్షల మంది వచ్చారు. ఇంకా నామినేట్ పదవుల్లో ఆశావాహులకు అవకాశము, 60,000 మంది అభ్యర్థనలు వచ్చాయి, నిశ్చితంగా పరిశీలిస్తున్నాం, మున్ముందు ఖాళీ అయ్యే స్థానాల్లో భర్తీ చేస్తాం, త్వరలో 21 ప్రధాన ఆలయాలకు చైర్మన్ల నియామకం, ఏ స్థాయిలోనూ వైకాపా నేతల సంబంధాలు వద్దు, పార్టీలు అత్యధికంగా సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. చూడండి, నామినేట్ పదవుల్లో ఆశాభావాలకు ఇస్తాము, మొదటి తడవలోనే అవకాశం రాలేదని మీరు బాధపడకండి, ఇప్పుడు వచ్చే అన్నిట్లో ఖాళీ అయ్యే పోస్టులన్నీ మీకు ఇచ్చుకుంటూ వస్తాను, అట్లేమి ఇబ్బంది పడద్దని నిన్న చంద్రబాబు నాయుడు గారు నామినేట్ పదవుల గురించి చెప్పారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 516 జాతీయ రహదారి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం నుంచి మన్యం మీదుగా విజయనగరం వరకు ఈ రోడ్లను నిర్మిస్తున్నారు. కొయ్యూరు మండలం పరిధిలోని పనులు చివరి దశకు చేరుకున్నాయి. గతంలో చింతాలమ్మ ఘాట్ రోడ్లు ఇరుకు మలుపులతో వాహనదారులు ఇబ్బందులు పడేవారు. జాతీయ రహదారి నిర్మాణంతో మలుపులన్నీ విశాలంగా మారాయి. చూడండి, అల్లూరు సీతారామరాజు జిల్లాలో అట్లా రోడ్లు. ఇదేనండి ఈనాడు ఆంధ్రప్రదేశ్. ఇంకా ఈనాడు తెలంగాణ చూద్దాం. ఈనాడు తెలంగాణలో నిలిచి గెలిచాం, దార్శనిక ప్రభుత్వాన్ని సాగనంపాం, రిజిస్టర్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పార్టీగా మారాం. అదే జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం గురించి రాశారండి. విశేషణ జనం. ఓడినా అడుగు ముందుకేశాం, మనం నిలబడి మన పార్టీని నిలబెట్టాం, 4 దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం నిలబెట్టామని జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. 2019లో మనం ఓడినప్పుడు మీసాలు మెలేశారు, జబ్బులు సరిశారు, తొడలు కొట్టారు, అవమానించారు, ప్రజలు నిరంతరం హింసించారు. ఇదే న్యాయమని అడిగితే జనసేన నాయకులు కార్యకర్తలపై కేసులు పెట్టారు, నిర్బంధంలోకి తోసేశారు. 4 దశాబ్దాల అనుభవం ఉన్న నాయకుడిని అక్రమ కేసుల్లో విరికించారు. వారి కార్యకర్తలు నాయకుల్ని రోడ్ల మీదకు రావడానికి భయపడేలా చేశారు. నన్ను తిట్టని తిట్టు లేదు, చేయని అవమానం లేదు, కుట్రలు కుతంత్రాలు చేశారు. అసెంబ్లీ గేటు కూడా తాకలేవని సవాలు చేసి చేసిన తొడలను బద్దలు కొట్టాం. 21 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో, 2 ఎంపీలతో పార్లమెంట్లో అడుగుపెట్టాం. దార్శనిక ప్రభుత్వాన్ని ఓడించి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాం. 11 ఏళ్లలో రిజిస్టర్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పార్టీగా మార్చాం అని పవన్ కళ్యాణ్ అన్నారు. చూడండి, ఇంకా చూస్తే తెలంగాణలో ఇంకా వార్త చూస్తే గ్రూప్ 3లోనూ పురుషులే టాపర్లు అది రాశారు. టాప్ 10 మందిలో 9 మంది పురుషులేనంట. టాప్ 50లో మహిళలు 4 చూడండి, గ్రూప్ 3లో కూడా పురుషులు టాపర్లో ఉన్నారంట. అర్జున్ రెడ్డి అనే ఆయన గ్రూప్ 3లో టాపరు. ఇంకా పేదల సంక్షేమానికే భూదానం, నిబంధనల అనుగుణంగా కేటాయింపులు పరిశీలించాల్సిందే, కౌంటర్లు దాఖలు చేయాలంటూ హైకోర్టు ఆదేశము. గ్రంథాలయమే శిక్షణా కేంద్రము,
గ్రూప్ 3 టాపర్గా అర్జున్ రెడ్డి, ఇప్పటికే గ్రూప్ 2లో 18వ ర్యాంకు. అది బెదరగొడుతున్న భానుడు. రాష్ట్రంలో 40 డిగ్రీలు ఉష్ణోగ్రత అంట. ఆదిలాబాద్లో సాధారణ కన్నా 4.9 డిగ్రీలు అధికం. ఇతర ప్రాంతాల్లో 2 డిగ్రీలు పైగా పెరుగుదల. చూడండి, ఇదేనండి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో 3 పత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లో వార్తలు చూసాం. అట్లాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.